ముఖ్యమంత్రి లేదా ఒక క్యాబినెట్ బాగు చేయటమే కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్మార్గమైన బెదిరింపు రాజకీయాలు అంటే పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కానీ, పీపీపీ విధానం ద్వారా వైద్యశాలని తీసుకోవడానికి వచ్చే వాళ్ళని భయపెట్టడం కానీ, ఈ భయపెట్టే రాజకీయాలు వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. గతంలో కూడా 5 ఏళ్ల పరిపాలన కూడా వాళ్ళు అదే చెప్పారు, పొంగరమలే కథలండి, మీరు లెగిస్తే మనుషులు కావు, మేము లెగిస్తే అంతు చూస్తామని. అలా అంతు చూస్తాం అనబట్టే రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు అంతు చూసేసి పక్కన కూర్చోబెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మేము మా నామధేయమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వారసత్వంగా వచ్చిన వాళ్ళు, ఆయన చూపుడు వేలు చదివిన వాళ్ళు. ఆ రాజ్యాంగ పుటల్ని, రాజ్యాంగంలో ఉన్న అక్షరాలని, సక్షరాలని బట్టి పెట్టి సమాజంలో మా సామాజిక వర్గాలకి చైతన్యవంతంగా చెప్తున్న వాళ్ళం. కాబట్టి మా బడుగులకి జరిగే సంక్షేమం గురించి ఎన్ని అవస్థలైనా, ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ హాస్టల్ గురించి కానీ, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, వాళ్ళ యొక్క బతుకు తెరువు గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, ఉపాధి అవకాశాల గురించి కూడా ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో బడుగులకు పూర్తి న్యాయం జరగటానికి ఒక కృషి జరుగుతుంది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీ ద్వారా బడుగులని, రాష్ట్రంలో ఉన్న ఎస్సీలని, ఎస్టీలని, ఎస్సీలలో ఉన్న 56 ఉపకులాలు, ఎస్టీలలో ఉన్న 36 ఉపకులాలు అందరూ అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా రాజకీయాల ఫోబియాల పడి అభిమానించడం వేరు, కానీ దాన్ని ఉన్మాదంగా ఆచరించడం వేరు. ఈ రోజున సోషల్ మీడియా పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మీరు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పగానే చెప్పేస్తున్నారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో మహిళలను అవమానపరిచిన, కత్తులు పట్టుకొని పోరాటం చేసిన, కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తామని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇది వ్యక్తిగత దోషం కోసం ఉంటున్న మాట కాదు. ఇప్పుడు ఇష్టానుసారంగా సమాజంలో నడిస్తే చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు చూస్తూ కూర్చో ఉండవు. తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దుష్టులకు దూరంగా ఉండమంటారు గాంధీ గారు పదే పదే. అలాగనే వైసీపీ రప్పారప్ప పార్టీకి బడుగులు చాలా దూరంగా ఉండాలి, చాలా ఆలోచించాలి. కాబట్టి మరోమారు మీ ద్వారా చెప్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 63 కోట్ల రూపాయలను పేద సాధనకి, ఉపాధి అవకాశాల కోసం, యూనిట్ల కోసం, సంక్షేమం కోసం కేటాయించినందుకు, అలాగనే గతంలో రుణాలు తీసుకున్న దళిత పారిశ్రామికవేత్తల యొక్క వడ్డీని మాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరోమారు మీ ద్వారా కృతజ్ఞతను, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జగనన్న నాన్నతడి, ఇలా జగన్ గారి పేరు మీదే పట్టణంలో నొక్కేవాళ్ళు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం, నిన్న మొన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు కూడా పాత్రికేయ సమావేశం పెట్టి మరి సూపర్ 6 పథకాల గురించి మీకు చెప్పారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుపుతున్నారు అని. ఈ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని చెప్తని ఇంకా నేను ఈ పథకాల గురించి కూడా చెప్పడంలా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అయింది. 18 మాసాల్లో కేవలం పెన్షన్ల కోసమే 50,000 కోట్ల రూపాయలు, అక్షరాల 50,000 కోట్ల రూపాయలు నిరుపేదలకు పంపిణీ జరిగింది. ప్రతి నెల దాదాపు 2,750 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఎలాంటి వాలంటీర్లు లేకుండా, వాలంటీర్లకు అదనపు భారం లేకుండా ఉన్న సిబ్బందితోనే, అటు సచివాలయం సెక్రటరీలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ తెల్లవారక ముందే, నిన్నైతే 1వ తారీఖు ముందే 37వ తారీఖునే దాదాపు 93% లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాలతో పాటు, అంటే సూపర్ 6 పథకాలతో పాటు ఈ సంక్షేమ పథకాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా విలేకరులని, రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ సోషల్ మీడియాని లేదా వైసీపీ నాయకుల్ని కూడా ఒక మాట అడుగుతున్నా. గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు, అంటే సామాజిక సంక్షేమ బోర్డు అనే మాట మీరు విన్నారా? ఎప్పుడైనా అలాంటి బోర్డు చైర్మన్ మీతో మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బోర్డు ఏమైంది? కనుమరుగైందా? కనిపించకుండా పోయిందా?
పోనీ ఎక్కడ దాక్కుంది, ఎక్కడ దాపెట్టారు? 1953లో ఏర్పడిన సామాజిక సంక్షేమ బోర్డు ఇది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు తొలి అధ్యక్షురాలిగా చేసింది కేంద్రంలో. అనాదిగా ఆయా ప్రభుత్వాలు ఈ సంక్షేమ బోర్డును పెడుతూనే ఉన్నాయి. ఇది మా మాతృక. అసలు ఎస్సీలకి సంక్షేమం అంటేనే సామాజిక సంక్షేమం కిందే లెక్క. మీకు ఒక సంగతి చెప్పాలి, ఒక పరమ రహస్యం కూడా చెప్పాలి. ఇది ఏమైందంటే, ఈ సామాజిక సంక్షేమ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మీకు జీవోలు సహా చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో ఉడతా భక్తిగా ఒక కుర్చీ వేసి, ఒక ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి, ఇదిగోండి GOMS నెంబర్ 1829/7/2021 ద్వారా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా కడపకు చెందిన ఒక వ్యక్తిని నియమించి, మళ్ళీ ఆయన్ని నిధులు లేవని GOMS నెంబర్ 8/16/3/23 ద్వారా ఈ బోర్డుని నిలుపుదల చేసి, అంటే క్లోజ్ చేశాడు, మూసేశాడు. చైర్మన్ గారు, మీకేమి లేదు ఇక్కడ బోర్డు, తలుపులు వేసేస్తున్నాం, తాళాలు వేస్తున్నాం, వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తే మళ్ళీ పాపం ఆ బోర్డు చైర్మన్ గారు ప్రాధాయపడితే మళ్ళీ జీవో ఇచ్చి, ఆయన ఉన్నంత వరకు మళ్ళీ GOMS నెంబర్ 41/10/11/23 ద్వారా ఏపీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డుని మళ్ళీ ఒక 6 మాసాల పాటు తెరిచారు. తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన పూర్తి కాగానే మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఈ బోర్డును వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, ఇది సామాజిక కులాల బోర్డు, ఇది రాష్ట్రానికి అవసరం, కేంద్ర ప్రభుత్వం నిధులు అనుకూలంగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో బడుగుల యొక్క మాతృ సంస్థ అని చెప్పేసి నేను భావించి ఈ బోర్డుకు చైర్మన్ గా నన్ను వేశారు. తీరా నేను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాకు ఈ బోర్డు జాడ కనిపించాల, దీనికి తలుపులు మూసేసి ఉన్నాయి అని చెప్పేసి అర్థమైపోయింది. నేను చాలా స్వయంగా పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిసి, లోకేష్ గారిని కలిసి, అయ్యా ఈ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా తాళాలేసి వెళ్ళిపోయాడు, ఈ బోర్డు బతికించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులతో మాట్లాడి ఈ బోర్డు ఆవశ్యకతను గుర్తించి దీనికి ఒక నామ్స్ తయారు చేసి దీన్ని రీఫంక్షనింగ్ చేశారు. నేను ఒక మాట చెప్పాను ముఖ్యమంత్రి గారు, దేవుడు ఉంటే ఆ గుళ్ళో దేవుడిని కూర్చోబెడితే ఎవరో ఆ దారిని పోయే వాళ్ళు వెళ్తూ ఉంటుంటారు, కాస్త కానుకలు వేస్తారు, దండం పెట్టుకుంటారు, దీవించమని కోరుకుంటారు. అసలు పూజారి లేకుండా దేవుడు గుడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఆయా ఛానళ్ళ వీక్షకులకు, ఆయా పత్రికల పాఠకులకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. తెలుగు ప్రజలతో పాటు మీరు, మీ కుటుంబాలు 2026లో కూడా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, తెలుగు లోకిళ్లలో ఒక పండుగ వాతావరణం ఉండాలని, సుభిక్షంగా రాష్ట్రం వర్ధిల్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు తరపున మీ అందరికీ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ జనవరి 1 2026 శుభదినాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు నాకు. నూతన సంవత్సర శుభవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీల వారి ఉపాధి కోసం, ఎస్సీలలోని 56 సామాజిక ఉపకులాల అభ్యున్నతి కోసం ఒక తీపి కబురు అందించారు, ఒక తీపి మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ తీపి మాటని మీతో పాటు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సాధారణంగా గత 5 ఏళ్ల కాలంలో
తీపంటూ ఏమీ లేదు. ఉంటే గింటే చేదుంది తప్ప వగరు కూడా లేదు. సంక్షేమం అనే మాట ఆంధ్రప్రదేశ్లో మీరు కాగడా పెట్టి ఎతికినా, టార్చ్ లైట్ చేసి ఎతికినా కనిపించేది కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీలకి దాదాపుగా ఈ 56 ఉపకులాలకి 4400 మంది లబ్ధిదారులకి 28 జిల్లాల్లో 63,23,00,000 రూపాయలు ఉపాధి పథకం కింద విడుదల చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో నిన్ననే దీనికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో కూడా విడుదల చేశారు. ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ దాదాపు 4,400 మంది 63,26,50,000 22 కోట్ల రూపాయలు గ్రాంట్ అండ్ ఎయిడ్గా ఇవ్వటం జరిగింది. 37,34,00,000 సబ్సిడీ కింద ఈ ఉపాధి ఉండే వాళ్ళకి, అంటే ఒక్కొక్క ఉపాధిదారుడికి 50,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరిగింది. దీనిలో లబ్ధిదారులు కూడా బెనిఫిషియర్గా వాళ్ళ వంతు 10% కలిసి ఒక ఉపాధి ప్రక్రియ జరుగుతుంది. దీనికి ప్రధానంగా 56 యూనిట్లు గుర్తించారు. స్వయం ఉపాధి కింద దాదాపు ప్యాసింజర్ ఆటోల నుంచి ఫుడ్వేర్ బిజినెస్ వరకు, బేకరీల నుంచి మొబైల్ షాపుల వరకు, టిఫిన్ సెంటర్ల నుండి ఫుడ్ స్టాల్స్ వరకు, ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ, బిస్కెట్ తయారీ కానీ, జీడిపప్పు వంటి వ్యాపారాలు కానీ ఒక్కొక్క యూనిట్ 1,00,000 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల వరకు ప్రభుత్వం 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. రెండో అంశం ఏంటంటే, ఇటీవల గత 2016 నుంచి ఈ NSFDC కింద వివిధ పథకాల కింద లబ్ధి పొందిన దళిత పారిశ్రామికవేత్తలు వడ్డీ భారం ఎక్కువైపోతే ఆ రుణాలను కూడా వడ్డీని లేకుండా చేసి 4 నెలల్లో పూర్తిగా ప్రతి నెల వారీగా కట్టుకునే సదుపాయం కూడా కలుగు చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగుల కోసం ఇచ్చిన ఈ పథకానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లేదా ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ లబ్ధిదారులు కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం 28 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు అనేది కూడా మొదటి విడతగా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 99 మంది, విజయనగరంలో 108 మంది, పార్వతీపురంలో 57 మంది, కృష్ణా జిల్లాలో 181 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 211 మంది, గుంటూరు జిల్లాలో 211 మంది, బాపట్ల 183, కడప వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకు కూడా 175 యూనిట్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి యూనిట్లు ఇచ్చారు నాకు తెలియదు, కానీ అలా కర్నూలు 208 యూనిట్లు, నంద్యాల 177 యూనిట్లు, ఈ విధంగా సంక్షేమ పథకాలను కూడా ఇస్తున్నాం. అంటే ఇక్కడ నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, గతంలో ఒకటే చూసాం, అరకొరగానైనా కొసరగానైనా నేనే ఇచ్చాం నా పేరు పెట్టుకొని జగనన్న విద్యాదీవెన. అసలు సంక్షేమము, సామాజిక సంక్షేమ బోర్డు అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులాలు కానీ, ఎస్టీ కులాలు కానీ తమ మాతృ సంస్థగా హక్కులు చేర్చుకునే ఈ బోర్డుని బతికించాల్సిన అవసరం ఉందంటే దీన్ని తిరిగి బతికించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాత సంక్షేమ పథకాలు, అంటే గతంలో పాత ప్రభుత్వాలు ఎలా అయితే ఉపాధి అవకాశాల కోసం ఓ బడ్డీ కొట్టు నిర్మాణానికో, ఒక గేదె కొనుగోలుకో, ఒక ఆటో నిర్మాణానికో ఎలా అయితే చేతి వృత్తుల కోసం ఉపాధి అవకాశాలు అయితే ఎలా అయితే ఇచ్చారో, మళ్ళీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలని ఏర్పాటు చేసి ఈ ఏడాది దాదాపు 63 కోట్ల రూపాయలతో 4,400 మంది లబ్ధిదారులకు ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇటీవల బోర్డు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే నేను చాలా దినపత్రికల్లో చూశాను, సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులు,
పిల్లలు ఒక దుప్పట్లో నలుగురు పడుకుంటున్నారు, సరైన శుభ్రత లేదు, పారిశుద్ధ్యం లేదు, హాస్టల్లో దీనావస్థలో ఉందన్న వార్తలు విని కలత చెంది ప్రతి ఆదివారం సంక్షేమ వారంగా ప్రకటించుకొని రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్ళని నేను తిరుగుతున్నాను. ఆయా వార్డులని, అక్కడున్న సిబ్బందిని మొత్తాన్ని కలిసి మా సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాలవీరాంజనేయుడు గారు అలాగనే అధికారులకి చెప్పి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టి ఎలర్ట్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం మరో జీవో విడుదల చేస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ హాస్టల్లో దాదాపు 1150 ఉన్న హాస్టల్లో శానిటైజర్ వర్కర్లని 1350 మందిని నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఇటీవల అన్ని హాస్టల్లో వాటర్ కంటెంట్ గురించి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వసతి సౌకర్యాల మీద కానీ నన్నైతే మహిళలు పదే 10వ తరగతి నుంచి పైన మహిళలు, డిగ్రీలు, ఇంటర్ చదువుతున్న మహిళలు కాస్మోటిక్స్ అడిగారు. అంటే నూనె, దువ్వెన, అద్దము లేదా బట్టల సోపు, ఒంటి సోపు ఇలాంటి కాస్మోటిక్స్ అయితే వీటిని కూడా ఒక కిట్గా పెట్టి, అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చేది కొంత, అది తల్లిదండ్రుల అకౌంట్లో పట్టడం మూలాన అవి పిల్లలకు అందకపోవడంతో ఆ కాస్మోటిక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగనే రాష్ట్రంలో ఏ హాస్టల్లో ఏ సమస్య వచ్చినా, మొన్న ఇటీవల ఒక నియోజకవర్గంలో ఒక హాస్టల్కి వెళ్తే అక్కడ బాలికలు చెప్పారు, ఈ ప్రాంతంలో ఈ చెట్టు కింద ఈ మద్య మందు బాబులు కూర్చుంటున్నారు, దాని మూలాన మాకు నడవటానికి ఇబ్బంది అవుతుందంటే అప్పటికప్పటికి అక్కడున్న పోలీసులతో మాట్లాడి, స్టేషన్ ఎస్సీతో మాట్లాడి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇలా ఒక అబ్జర్వేషన్ అంటే వెరసి ఏమైందంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ గారు కానీ చెప్తారు. దాదాపుగా నాకు తెలిసి మీరు కూడా విని ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద గొంతుకు వేసుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి పదే అరిచి చెప్పటం. కానీ కూటమి ప్రభుత్వం ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఆయా కార్పొరేషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక స్థితి కల్పించి, వాళ్ళకు ఒక హోదా కల్పించి, వాళ్ళకు ఒక పని బాధ్యత కల్పించి ఆ పనిని పురమాయించేసేసి ఈ రోజున ఆయా సామాజిక కులాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్న ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మాకు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని, ఈ అవకాశానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఒక మాట చెప్తున్నాను మిత్రులారా, ఈ రాష్ట్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రప్పా పార్టీలతో మరింత జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న మీకు బాగా తెలుసు, నేను నిత్యం ఆయా టీవీ డిబేట్లలో, టీవీ ఛానల్లో పదే మీతోనే మాట్లాడుతూ ఉంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగా, పేర్ని నాని గారిని అడిగా, అయ్యా మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు ఊళ్ళో కత్తులు ఉన్నాయి కదా, మీకు ఊళ్ళో మేకపోతులు ఉన్నాయి కదా, మీ పిల్లలకి కత్తులు ఇచ్చి ఆ మేకపోతులు నరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద రక్తాలు చెమ్మొచ్చు కదా. ఈ బడుగులే దొరికారా, బలహీనలే దొరికారా, ఎస్సీలు, ఎస్టీలు అమాయకంగా వాళ్ళని ఒక ఫోబియా గురి చేసి కత్తులు ఇచ్చి మీరేమో పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వీళ్ళేమో జైలుకి వెళ్తున్నారు. జరుగుతున్న పరిణామాలు అంటే ఎవరు సన్నిధులవుతున్నారు, ఎవరిని వినియోగించుకుంటున్నారు, దేనికోసం రప్ప పదే ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాకి పని ఏంటంటే వస్తాం 29లో మేము వస్తే ఏం చేస్తాం, ఎవడైనా ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏం చెప్పిందంటే మేము రేపు అధికారంలో అంటే మరింత ఉన్నతంగా ఈ పని చేస్తాము, ఇంకా పోలవరాన్ని పూర్తిగా కడతాము, ఇంకా అమరావతిని ఇంకా అభివృద్ధి చేస్తాము, ఇంకా ఈ ప్రభుత్వం చేయండి ఇది చేస్తామని చెప్తారు తప్ప మేము వస్తాం పోలీసుల గుడ్డలే పదేస్తాం, లేకపోతే పొడి చేస్తాం, చంపేస్తాం, ఒక్కొక్కరిని తోలు చేస్తాం. నేను అడుగుతున్నాను మీ ద్వారా, నెత్తి మీద ₹10 పెట్టి మార్కెట్లో పావలా కొనమంటే ఒక్కడ ఉండదు. అటువంటి తోడు కూడా ఏమంటారంటే ఫ్లైట్లు సిద్ధం చేసుకోండి, మిమ్మల్ని లోపలేస్తాం. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మేము వస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం. ఎవరిని వేస్తారు? అసలు ఎవరు వీళ్ళంతా ఎవరు, దేనికి వచ్చారు,
గత ఐదేళ్ళు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇప్పుడు 5 ఏళ్ల పరిస్థితి ఏంటి అంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తం చేసుకోవాలి. పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, దేన్ని బాగు చేసుకోవాలన్నా అంటే ఏ సమాజం అయితే నిద్రావస్థలో ఉందో, ఏ సమాజం అయితే చైతన్యవంతంగా ఉండదో